మీకు తెలిసి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరాలు చేసిన మంచి ఏంటి, చేసిన అభివృద్ధి ఏంటి, ఇచ్చిన సంక్షేమం ఏంటి, రాష్ట్రానికి జరిగిన లాభం ఏంటి? చంద్రబాబుకి చెప్పిన దాంట్లో అన్ని ఇస్తున్నాడమ్మా. ఎవరికి ఏది కావాలంటే అది చేస్తున్నాడు. ఇదివరకు 5 సంవత్సరాలు బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా జనానికి భయం పుట్టింది. గత పాలకుడు కనుక ఇప్పుడు వచ్చినట్టుంటేదే బీహార్ కంటే దారుణంగా ఉండేది, మనం బదారణ పడేవాళ్ళం. ఆయనకు విజన్ ఉంది. ఈయనకి ఏముందని అంటే శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్యను వేసుకొని ముందుకు వచ్చాడు తప్పితే అతను సొంతంగా ఏం చేయగలిగాడు? ఇంకా ఇంటింటికి పోయే హక్కు అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే జగన్ రాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, ఇన్ఛార్జీలు కానీ మీరు వెళ్ళండి, గ్రామ సభలు పెట్టండి, మండల సభలు పెట్టండి అంటున్నారు. మరి దానివల్ల తెలుగుదేశం పార్టీ దెబ్బతింటుందా? వీళ్ళు ఇసుమంటి వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా తెలుగుదేశానికి పార్టీకి మించిన పార్టీ లేదు. జగన్ కాదు వాళ్ళ నాన్న వచ్చినా ఎవడు ఏమని చేయలేడు. హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ ఆంధ్ర. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గడిచిన సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని, ఇచ్చినటువంటి సంక్షేమాన్ని, చేసినటువంటి సేవని తిరిగి ప్రజలకు చెప్పేందుకు, తిరిగి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ప్రజల్లోకి అడిగేస్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు 1 ఇయర్ పరిపాలనలో రాష్ట్రం బాగుపడిందా? చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందా? చంద్రబాబు నాయుడు పరిపాలనలో సంక్షేమ పథకాలు అందాయా? ఇది మనమే సాక్షాత్తుగా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిపైన మరిన్ని విషయాల కోసం వీడియోని పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. బాబాయ్ గారు, చంద్రబాబు వచ్చి సంవత్సరం అయింది కదా, ఈ సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు చేసిన మంచి ఏంటి, చెడు ఏంటి, జరిగిన అభివృద్ధి ఏంటి, వచ్చిన పథకాలు ఏంటి, ఎట్లా ఉంది మొత్తం? చంద్రబాబుకి చెప్పిన దాంట్లో అన్ని ఇస్తున్నాడమ్మా. ఎవరికి ఏది కావాలంటే అది చేస్తున్నాడు. ఇదివరకు 5 సంవత్సరాలు బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా జనానికి భయం పుట్టింది. అసలు బయటకు కూడా రాలేకపోయాం. ఇప్పుడు మనిషి ఎవరైనా చేష్టిగా నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఇదివరకు అసలు ఆ భయంతో ఇళ్ల నుంచి బయటికి రాకుండా అతన్ని చేసిన పనికి, జగన్ చేసిన పనులకి బయటకు కూడా రాలేకుండా మేము ఇంట్లోనే తెచ్చి ఇప్పుడు బయటపడ్డాం. అందరం ఇట్నే ఉండాలి ఈ ప్రభుత్వం, ఎప్పుడైనా సరే ఇంకా మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు దాకా ఇట్నే ఉండాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నువ్వు అన్నది అంటున్నారు వైసీపీ వాళ్ళు కూడా, కావాలని చెప్పి రెడ్డి బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, లోకేష్ అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ఏదంటే కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నాడు, అసలు ఎవరు కూడా బయటికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదంటున్నారు. ఇప్పుడు నాకు వచ్చి 70 ఏళ్ళు అయిందయ్యా. నేను 70 ఏళ్లలో ప్రభుత్వం వచ్చినాక చెప్పకుండా దేశాలు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఊరు లేరు. మొన్న జరిగిన ఈవిడ వచ్చినాక మొత్తం జరిగినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవన్నీ నేర్పాడు. జేబులు ఎట్టగొట్టడం నేర్పాడు, మరి ఎట్ట కత్తిరియటం నేర్పాడు, జనాన్ని చంపటం, పక్కగా నెట్టడం అన్నీ వచ్చి జగన్మోహన్ రెడ్డి నేర్పినాయి. కానీ ఇంతవరకు జనానికి ఏం తెలియదు. జనం ఇంతవరకు పారిపోవటం లేదు. ఇదే ఫస్ట్ పారిపోవటం ఎటు పడతట్టు. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఆఖరికి మినిస్టర్లు చేసిన పనులు కూడా ఇక్కడ లేకుండా మొత్తం వెళ్ళిపోవటం ఇదే ఫస్ట్ నేను వింటాం. ఇంతవరకు మేము వినలేదు. నాకు 70 ఏళ్ళు ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంది. వచ్చిన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు రాష్ట్రానికి కానీ, లేదంటే మీ ప్రాంతానికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది? మీకు ఏం చేసిందా? వికలాంగులకు 15,000 ఇస్తున్నాడు. ఇదివరకు పింఛన్లు తీసేస్తే పింఛన్లు ఇస్తున్నాడు. 4,000 ఇస్తానని 4,000 ఎమ్మటే ఇచ్చాడు. అతనిలాగా నేను 1000 పెంచి సంవత్సరానికి 250 ఇచ్చి అతనిలాగా జనాన్ని ముద్దులు పెట్టి చేయలా. ఈ చంద్రబాబు చెప్పింది చేస్తున్నాడు కానీ ఈ ముద్దులు వ్యవహారం ఈ లేదు. కనీసం అతను తెరదాటి యువతలకు వచ్చినవాడు కాదు. ఇవాళేందో పోయి అందరికి ముద్దులు పెట్టి, కత్తులు పెట్టి నరకండి, అది ఇది అని చెప్పడం, జనాన్ని రెచ్చగొట్టడం అది చేస్తున్నాడు. కానీ ఇంతవరకు మేము ఎరగం. ఈ 70 సంవత్సరాలు రెచ్చగొట్టడం, కుర్రోళ్ళని కొట్టుకొని అంటాం ఇంతవరకు లేదు. ఇదే ఫస్ట్ టైం వింటాం. దీంతో పాటుగానే చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఉన్నాయి కదా, అటు దీపం పథకం కానీ, తల్లికి వందనం కానీ, పెన్షన్ కానీ, అన్నదాత కానీ, లేదంటే ఆడబిడ్డ నిధి కానీ, మొత్తం 6 పథకాలు అమలు చేశాడు కదా, చెప్పాడు కదా. ఒక్కటి కూడా అమలు కాలేదు సరిగ్గా, ఒక్కటి కూడా ప్రజల్లాగా అందలేదు, మొత్తం అవినీతి అంటున్నాడు. అది వచ్చి బయటకు వచ్చి చెప్పాలి కానీ ఎవరికి తెలియకుండా నీ ఇష్టం వచ్చేట్టు వాక్కుంటే ఏముంది, కుక్క కూడా అని అరుస్తుంటది. అదేముంది, నువ్వు బయటకు వచ్చి చూసి నలుగురుంటే నలుగురికి వచ్చింది, ముగ్గురుకుంటే ముగ్గురికి వచ్చింది, ఇద్దరుంటే ఇద్దరికి వచ్చింది. నువ్వు నలుగురికి వేసావు, ఇద్దరికి అన్నావు, ఒక్కళ్ళకి వేసావు. ఆ వేసిన వాళ్ళు కూడా సగం కూడా ఇలా ఒకరికి వేసాము జనాన్ని బయటికి రానియకుండా, ఎవరికి తెలియనియకుండా మప్పి పెట్టి చేసావు జనాన్ని. అంతేగాని దాంతో మించి ఇంకేం లేదమ్మా. సరే, మరి ఇప్పుడు జగన్ కూడా వస్తాను అంటున్నాడు కదా జనాల్లోకి. జగన్ నేను కూడా జనాల్లోకి వస్తాను, జగన్ రాకుండా ఆ పార్టీ
పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ శాసన ఏదైతే ఇన్ఛార్జీలు కానీ మీరు వెళ్ళండి గ్రామ సభలు పెట్టండి మండల సభలు పెట్టండి అంటున్నారు. మరి దానివల్ల తెలుగుదేశం పార్టీ ఏమైనా దెబ్బతింటుందా? వీళ్ళు ఇసుమంటి వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా తెలుగుదేశం పార్టీకి మించిన పార్టీ లేదు. కార్యకర్తలను జాగ్రత్త చేసుకుంటే అంతకంటే పార్టీ లేదు. జగన్ కాదు వాళ్ళ నాన్న వచ్చినా ఎవడు ఏమని చేయలేడు. దాని గురించి అసలు ఆలోచన పనే లేదు. జగన్ కాదు జనాన్ని ఉసుగమ్మిటం మీరు జామని ఆయన తాడపల్లి పండుకొని ఆట ఆడుకుంటాడు. ఇంక మధ్యలోనో వీళ్ళు జావాలా, అంతేగాని జనాన్ని గమ్మిటం ఈ పని చేయటమేనమ్మా. మీరు అన్నట్లుగా నిజంగానే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఒక 4-5 సార్లు చెప్పాడు, నేను సంక్రాంతి తర్వాత వస్తా, దసరా తర్వాత వస్తా, దీపావళి తర్వాత వస్తా, ఉగాది తర్వాత వస్తా అని. ఇప్పుడేమో అసలు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మానుకొని మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని వెళ్ళండి అని చెప్తున్నారు. ఎందుకు ఆగాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుక అదే ధైర్యం లేక వీళ్ళే కొట్టుకుంటారు. మొన్న చచ్చిపోయారు 3, వాళ్ళే చచ్చిపోయారు. ఇప్పుడు కూడా అంతే, నేను పాలసీ నుంచి బయటకు రాను, మీరే కొట్టుకోండి, మీరే చావండి, నాకెందుకు అని ఉసుగమ్మీయటం జనాన్ని. వాళ్ళకు కూడా కాదు, రెడ్డి అనే వాళ్ళకి కాసిన డబ్బులు ఇవ్వటం, జనాన్ని ఉసుగమ్మీయటం, పంపించటం అట్లా చేస్తున్నాడు అమ్మ. అది సార్ సంవత్సరం అయిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి వస్తూ ఉన్నారు కదా. నిజంగానే ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందా? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా ఏదైతే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళేమో బయటకు వస్తూ ఉన్నారు. మీకు తెలిసి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరంలో చేసిన మంచి ఏంటి, చేసిన అభివృద్ధి ఏంటి, ఇచ్చిన సంక్షేమం ఏంటి, రాష్ట్రానికి జరిగిన లాభం ఏంటి? రాష్ట్రానికి జరిగిన లాభం అంటే రోడ్లు. ఇప్పుడు ఎవరైతే తల్లికి వందనం ఇస్తామన్నారో ప్రతి ఇంటికి ఎంతమంది ఉన్నారో అంతమందికి లబ్ధి చేకూరింది. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి. మళ్ళీ ఈ వృద్ధాప్య పింఛన్ని 3,000ది 4,000 చేశారు, బాగానే అందుతూ ఉన్నాయి. జనాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వికలాంగులకి 3,000 పింఛన్ని 6,000 చేసిన కనుక చంద్రబాబుకే దక్కింది. అట్లానే ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ పథకం అని చెప్పేసి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కానీ స్కూల్ యూనిఫామ్ కానీ పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు. బుక్స్ కానీ ఇప్పుడు 4 పాఠాలను కలిపి ఒకే బుక్ చేస్తే పిల్లలు ఎంతో సంతోషిస్తున్నారు. అది పాత రోజుల్లో ఉంది, ఇవాళ అదే తీసుకొచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ గురించి తెలుసుకోవాలని చెప్పేసి పిల్లలు కూడా ఎంతో తహతహలాడుతున్నారు. ఇట్లాంటివి చేయాలి కానీ అతను ఏదో చేస్తున్నాననే ఉద్దేశంతో జగనన్న గోరు ముద్దని చిక్కి ప్యాకెట్ల మీద ఫోటోలు వేసుకొని ఈ విధంగా చేసుకుంటూ వచ్చాడు పరిపాలనని. రోడ్లు అధోగతి పాలు చేశారు. ఇవాళ రోడ్లు బాగున్నాయనే ఉద్దేశంతో రోడ్లు టైర్లు కింద వేసి జనాల్ని తొక్కుకుండా వెళ్ళిపోయి పక్కకి విసిరేసేసి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు. కనీసం వాళ్ళని తీసుకెళ్ళి పక్కన పరామర్శించి హాస్పిటల్లో జాయిన్ చేయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేనాయన మనం మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మనం ఎంతో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో 15-20 రోజుల్లో ఏదైతే సూపర్ 6 చెప్తా ఉన్నారు, జగన్ వల్ల జరిగిన నష్టాలు చెప్తా ఉన్నారు, చంద్రబాబు చేసిన మంచి ఏంటి? చంద్రబాబు చేసిన మంచి కనపడతానే ఉంది కదా. తల్లికి వందనం అని చెప్పేసి 3 పిల్లలకి ఇస్తున్నారు. ఇంట్లో 3 ఉన్నా 4 ఉన్నా 2 ఉన్నా అందరికీ అందజేస్తున్నాడు. రాబోయే 3 సిలిండర్లు ఇస్తున్నాడు. అందుతున్నాయి కదా. మీరు మమ్మల్ని అడిగే కన్నా కూడా మీరు జనంలోకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారనేది కనపడతా ఉంటుంది. ఇప్పుడు సంవత్సరం పరిపాలనలో జనం దగ్గరికి వెళ్ళగలుగుతున్నామని అంటే మనం వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్నామనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఈ విధంగా జనంలోకి వెళ్ళి మీరు ఇంకా కాస్త ఇదిగా అభివృద్ధి పెంచుకోండి, ఏమన్నా లోటుపాట్లు ఉంటే అడిగి తెలుసుకోండి, రండి నాకు చెప్పండి అని చెప్తున్నాడు. ఇంతకన్నా తండ్రిలాగా చేసే నాయకుడు ఎవరు దొరుకుతారు? అది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మనం అందరం కూడా కృషి చేసి ఆయనకి చేదోడు వాదోడుగా జగన్మోహన్ రెడ్డి లాగా చేసే నాయకుడు కాదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు లోకేష్ బాబు ఉన్నాడు, స్కూల్స్ని కానీ పిల్లలతో కానీ ఎంత అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతా ఎంత ఇదిగా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు కొండల్లో గుట్టల్లో రోడ్లు వేస్తున్నారు. ఆ రోజుల్లో రోడ్లు వల్ల ఎంతో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. రోడ్లు వల్ల ఒక్కొక్క వెహికల్ వాళ్ళు 15,000 20,000 ఖర్చు పెట్టుకునే పరిస్థితి. ఇవాళ ఏమీ లేదు, గంట తరబడి వెళ్ళే ప్రయాణంలో ఇవాళ 2 నిమిషాల్లో వెళ్ళిపోతున్నారు. అది చంద్రబాబు అంటే. ఆయనకు విజన్ ఉంది. ఈయనకి ఏముందని అంటే శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్యను వేసుకొని ముందుకు వచ్చాడు తప్పితే అతను సొంతంగా ఏం చేయగలిగాడు? ఒక పని అతను సొంతంగా ఒక పథకం చేశాడని చెప్పండి, పేర్లు మార్చుకొని చేయగలిగాడు తప్పితే అతను సొంతంగా ఒక పథకం పెట్టాడు అని చెప్పండి. మీరు ఎంత చెప్తా ఉన్నారు కానీ టీడీపీ గురించి వైసీపీ బాగా ఆరోపిస్తుంది. చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కడు కూడా సరిగ్గా నెరవేరలేదు, ఇస్తానన్న అభివృద్ధి లేదు, ఇస్తానన్న ఉద్యోగాలు లేవు, చేస్తానన్న అభివృద్ధి లేదు, వీటన్నిటిని
వీటన్నిటిని ప్రజల్లోకి వచ్చి ప్రశ్నిస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ గడప గడపకి ప్రోగ్రామ్ పెట్టిందో సుపరిపాలన తొలిగడికి అని చెప్పి వాళ్ళు కూడా రీకాల్ మేనిఫెస్టో అని చెప్పి పెట్టారు కదా. మరి ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి వెళ్ళి వీటన్నిటిని చెప్తే సూపర్ 6 అమలు కాలేదు, లేదంటే అభివృద్ధి జరగలేదు, ఉద్యోగాలు రాలేదు, చంద్రబాబు ఇస్తారన్న హామీలు అభివృద్ధి లేదు, చంద్రబాబు వల్ల జరిగింది నష్టమే అని చెప్పి చెప్తే ప్రజలు నమ్ముతారా? ప్రజలు తప్పకుండా నమ్ముతారు. ప్రజలు వీళ్ళు జనంలోకి వెళ్తే రాళ్లతోటి చెప్పులతోటి కొట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు పథకాలు అనేవి అందుతున్నాయి కాబట్టే మేము వెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు టైర్ కింద తొక్కిన మనిషినే గ్రాఫిక్స్ అని చెప్పారు, పక్కకు తీసుకెళ్లి పక్కన పొదల్లో పడేసింది క్లియర్ గా కనపడతానే ఉంది. ఈ విధంగా బొక్కాయించడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. అసలు వైఎస్ఆర్సీపీ అంటేనే ఆ బొక్కాయించడం అనేది అలవాటు అయిపోయింది. ఉన్నంత కాలం ఇసుక దోచుకున్నారు, జనం సొమ్ము దోచుకున్నారు. ఈ అన్ని దోచుడే గానీ జనాలకు ఇచ్చింది ఏమీ లేదు. రేపు జనాలే ప్రశ్నిస్తారు వాళ్ళు ఆ విధంగా కనుక బయటకు వస్తే. మేడం, సంవత్సరం పైబడుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి. వీళ్ళేమో టీడీపీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము మంచి చేసాం, పథకాలు ఇచ్చామని చెప్పి వీళ్ళు రోడ్ల మీదకే గడపకు వస్తామని చెప్పి టీడీపీ వాళ్ళు వస్తూ ఉన్నారు కదా. నిజంగా అది నిజమైతే అసలు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు వల్ల జరిగిన మంచి ఏంటి, చంద్రబాబు నాయుడు వల్ల జరిగిన అభివృద్ధి ఏంటి, మీకేం కనిపిస్తుంది? ఒక రచయితగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి సుపరిపాలకుడు అని పేరు పెట్టాను నేను. అంటే మా కళ్ళకు కనిపించేదే రచయితలు రాస్తుంటాం, దేవుళ్ళ మీదైనా మనుషుల మీదైనా. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో, ప్రజలకి పేదల పట్ల ఎంత భయభక్తులుగా ఉంటాడో అది చంద్రబాబు నాయుడు గారు తెలుసు. గతంలో మనం చూసాం రౌడీయిజం, గూండాయిజం, ఎమ్మెల్సీలు డోర్ డెలివరీ చేయటం, దళితుల పట్ల ఎంత అవమానంగా డాక్టర్ సుధాకర్ని చూసాము, ఇంకొకరిని వాళ్ళ పార్సిల్ ఇంటికి పంపించడం చూసాము, కదిలితే కేసులు పెట్టేవాళ్ళు, ఇవన్నీ మనం చూసాము. ఇంకా ఇంటింటికి పోయే హక్కు అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే అన్నార్తుల ఆకలి తీర్చాడు అన్న ఎన్టీఆర్ గారు. పేదల కోసం 2 రూపాయలు బియ్యం పెట్టి ఆడబిడ్డల కోసం ఆస్తిలో సగభాగం కల్పించి మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆనాడే ఎన్టీఆర్ గారు పేదల కోసం పెట్టిన పార్టీ అది. దాచుకుందామా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి అవుదామా అని సంతకాలు పెట్టుకుంటా ఉన్న ముఖ్యమంత్రిని మనం చూసాము. ఎన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రిని మనం చూసాము. వీళ్ళు ఏ రైట్స్ తోటి మాట్లాడతారు? ప్రజల్లోకి వెళ్తే ఆ రైట్స్ లేవు కాబట్టి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. 11కి ఇచ్చారు, ఈసారి 0 చేస్తారు ప్రజలు. మీకు తెలిసి ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఏంటి? అది రాష్ట్రానికి కానీ, ప్రాంతానికి కానీ, ప్రజలకు కానీ అంటే ఏం చెప్తారు? తల్లికి వందనం ఒకటి చేశాడండి పిల్లలు చదువుకోవటానికి. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉండబట్టే ఈరోజు ఆంధ్రలో గర్వంగా మాది ఆంధ్ర రాష్ట్రం అని నేను ఎన్ఆర్ఐ మదర్ను కూడా అండి. మా పిల్లలు అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే మేము ఫలానా రాజధాని, అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకోవడానికి ఇట్లాంటి సీఎం ఉండబట్టే ఆ పిల్లలు అక్కడ గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. లేదా దిక్కులేని పిల్లలు అయ్యేవాళ్ళు, అనాథలు అక్కడికి వెళ్ళినా కానీ, అమెరికా వెళ్ళినా కానీ ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే మీ రాష్ట్రం పోతే మడలు జరుగుతాయి కదా, మీ రాష్ట్రం పోతే దోచుకుంటారు కదా అంటే పిల్లలకు కూడా యాలివి ఉండదు. మన ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, సచివాలయం ఒకటి నిర్మించాడు, హైకోర్టు ఒకటి కట్టాడు బాబు గారు. తర్వాత ఇంకా చెప్పాలంటే బాబు గారి గురించి ఆయన ఫైళ్ళు పట్టుకొని తిరగటమే కాకుండా 74 ఇయర్స్లో కూడా వారికి వాస్తవంగా అవసరం లేదండి పాపం. ప్రజల కోసం ప్రజలు అంట, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షగా వారు పనిచేస్తున్నాడు. నిజంగా తెలుగు జాతి అందరూ కూడా రుణపడి ఉంటారు ఆయనకి మాత్రం. భవిష్యత్తులో అట్లాంటి నాయకుడిని చూడరు భావితరాలు. కానీ వైసీపీ ఆరోపణలు కానీ ఒక్కసారి మనం వింటే సూపర్ 6లో ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు, చంద్రబాబు నాయుడు సంవత్సరానికే ఫెయిల్ అయిపోయాడు, రాబోయే రోజులకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డివే వైఎస్ఆర్సీపీ రోజులు వస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 2.0 చూపిస్తాం, లేదంటే ఏదైతే మొన్నటి బాగా వైరల్ అయినటువంటి రప్ప నరుగుతా ఉన్న డైలాగులు ఇవన్నీ చూస్తున్నాం కదా. మరి దాని గురించి ఏం చెప్తారు? బాబు, బూతులు మాట్లాడే వాళ్ళతో, బూతుల పార్టీ వాళ్ళతో, రచయితగా నేను మాట్లాడటం అట్లాంటి పార్టీ వాళ్ళతో అవసరమా? అట్లాంటి వేస్ట్ క్యాండిడేట్ల గురించి నేను మాట్లాడను, నా టైం వేస్ట్. రచయిత ఎప్పుడు మంచి భావాలు, మంచిగా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడినా అది అందంగా ఉంటుంది ప్రజలకి. వేస్ట్ మాటలు అసలు ఆ బూతులు, ఆ లాంగ్వేజ్ చెప్పే కాదు ఒక రచయితగా. అసెంబ్లీలో ఆడబిడ్డలను అవమానించడం ఏం ఇంకా నేను చెప్పకూడదు కొన్ని అట్లాంటి లాంగ్వేజ్ వాడని. అందులో ఆడవాళ్ళతో పెట్టుకున్నారు, ఆడవాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో పైకి రాల. ఇతను రాడు, ఒక చెల్లి లేదు, తల్లి లేదు, ఎదుటి పార్టీ వాళ్ళు లేరు, ఎవరూ లేరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. ఎప్పుడు కూడా భాషా భావం బాగుండాలి తెలుగు జాతి బిడ్డలుగా. ఏ పార్టీ వాళ్ళైనా అది లేని వాళ్ళు కోల్పోతారు. ఒక రచయితగా నేను మాత్రం ఇది 100% చెప్తున్నాను. ఇక వీళ్ళు చెప్పుకోవటానికి డాన్స్ వేయడానికి పనికొస్తారు వాళ్ళ మంత్రులు, లేదా రౌడీజం చేయడానికి పనికొస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ గురించి డాన్స్ వేయడానికి రోజా గారిని, జబర్దస్త్ రోజా గారిని చేస్తారు. ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడటం టైం వేస్ట్ అమ్మ తమ్ముడు. నీకు కూడా మంచి వాళ్ళ గురించి మాట్లాడు, అడుగు,
నేను ఎంతసేపు అయినా చెప్తా, ఇబ్బంది లేదు. ఇంకేమైనా కావాలా జగన్మోహన్ రెడ్డి గురించి? అంటే వీళ్ళే చెప్తున్నారు కదా, సూపర్ 6 ఒక్క పథకం కూడా అమలు కాదన్నారు. కానీ టీడీపీ చెప్పే దాని ప్రకారం చూస్తే ఏదైతే ఇచ్చిన సూపర్ 6లో 4 పథకాలు అమలు చేసాం. ఇప్పటికే దీపం పథకం కానీ, పెన్షన్ కానీ, ఏదైతే మిగతా ఇచ్చిన 6 పథకాలు 4 పథకాలు అమలు చేసాం. ఈ సంవత్సరం ఈ నెల నుంచి అన్నదాత సుఖీభవ అంటూ వచ్చే సంవత్సరం ఫ్రీ బస్ అని చెప్పి అన్ని చేస్తా ఉన్నారు కదా. నిజంగా ఇవన్నీ టీడీపీ చెప్తుందా, అమలు అవుతున్నాయా? టీడీపీ పెన్షన్ ఫస్ట్ పెట్టిందే ఎన్టీఆర్ గారు. ఆ పెన్షన్ ని 40 రూపాయల పెన్షన్ తో స్టార్ట్ అయిన పెన్షన్ 4,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం పెట్టిన గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, తల్లికి వందనం పడుతున్నాయి, బస్సు ఉచిత పథకం పడుతుంది. తర్వాత రైతులకు వచ్చేటప్పటికి 20,000 రైతు భరోసా వేస్తున్నారు. ఇంకా చెయ్యింది ఎట్లాంటిది, వీళ్ళు 1,000 కోట్లు అప్పులు చేసిపోయి 3 రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా కట్టకుండా తమాషాలు ఆడుతూ ఎప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లేకపోతే భువనేశ్వరి గారిని తిట్టడం, లేదా టీడీపీలో ఉన్న మహిళలను టార్గెట్ చేసి వాళ్ళని బూతులు మాట్లాడటం, పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయటం, ఈ గోల సరిపోయింది వాళ్ళకి 5 ఏళ్ళు కూడా. ఒక్కసారి ఛాన్స్ అన్నాడు, ఒక్కసారి ఇచ్చారు, ప్రజలు బై బై జగన్ అని చెప్పారు. ఇంకా రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా ఇక వైసీపీవే. ఈసారి చంద్రబాబు నాయుడుకి కనీసం డిపాజిట్లు కూడా దొరకమని చెప్పి వీళ్ళు మాట్లాడితే ఎట్టమ్మా, అసలు వాళ్ళు వేస్ట్ పార్టీ, బూతుల పార్టీ, టైం వేస్ట్ మాట్లాడటం అనుకున్నా. వాళ్ళకి బై బై చెప్పారు ప్రజలు. ఇంకా బై బై ఇంట్లో కూర్చోటమే, ఇంట్లో కదా జైలుకే వెళ్తాడు నాకు తెలిసి. ఎందుకంటే ఆర్థిక నేరస్తుడు బయట తిరగకూడదు. మరి కేంద్రం ఎందుకు చూస్తా ఊరుకుందో అర్థం కాని పరిస్థితి. ఎవరి సొమ్మని మీరు అంత దోచుకున్నారు? మీ వల్ల IPSలు IASలు కూడా జైలుకు పోతున్నారు. దీన్ని ఏమంటారు? అందరం చదువుకొని మీరు దొంగ సంతకాల వల్లే కదా వాళ్ళు వెళ్ళింది, శ్రీలక్ష్మి గారు కానీ ఇంకెవరైనా. మీరు ఎట్లా మాట్లాడడానికి మీరు అర్హులు కాదు, మీకు అది కోల్పోయారు మీరు. ఇదంతా పక్కన పెడితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే సుపరిపాలనకు తొలగాడు అని చెప్పి సంవత్సరం అవగానే ప్రజల్లోకి వెళ్తాం, లేదంటే ప్రతి గడపకు వెళ్ళి వచ్చిన పథకాలు ఏమేమి వచ్చాయి, రాకపోతే ఎందుకు రాలేదు అని చెప్పి కనుక్కునేటువంటి ప్రభుత్వాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం కదా. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు గతంలో చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి అయినా కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కానీ ఏ రోజైనా చూసామా? ఇప్పుడు పరిపాలన చేయబట్టే ప్రజల దగ్గర ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు వీళ్ళు. మీరు పరిపాలన చేయలేదు కాబట్టి పరదాలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం పరిపాలనలో మీరు చూసినటువంటి అభివృద్ధి ఏంటి, మీకు తెలిసినటువంటి సంక్షేమం ఏంటి, ఏం అభివృద్ధి జరిగింది రాష్ట్రం? అభివృద్ధి అనేది 100% కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్, గత పాలకుడు ప్రిజనరీ లీడర్. అతని చంద్రబాబు నాయుడు లేచిన కాడి నుంచి అభివృద్ధి, ప్రజలకు ఎలా సంక్షేమ ఫలాలు అందించాలనే ఆతృత, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలనే ఆతృత. చంద్రబాబు నాయుడు 100 ఏళ్ళు శతమానం భవతి, మాలాంటి వాళ్ళ ఆయుష్ కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడని ఆకాంక్షిస్తున్నాను, నమ్ముతున్నాను. అలాంటి లీడర్ దొరకడం మనకు అదృష్టం. గత 5 సంవత్సరాల్లో మనం ఒక నాయకుడిని పోగొట్టుకోవడం వలన మనం ఎంత వెనక్కి వెళ్ళాము. మనం విభజన దీనికంటే కూడా గత 5 ఏళ్ళు జరిగిన విధ్వంసం చాలా ఎక్కువ. ప్రజలు కూడా మొదట్లోనే తిరగబడినట్టయితే చాలా బాగుండేది. ప్రజలు మొదట్లో తిరగబడాల, ప్రజావేదిక కూల్చినప్పుడే తిరగబడాల్సిందే. అందరి నోళ్లు మోపించి భయభ్రాంతులు గురి చేశాడు ప్రతి ఒక్కరిని. గత పాలకుడు కనుక ఇప్పుడు వచ్చినట్టుంటేదే మనకి కిడ్నీలు, మన ఆస్తులన్నీ తాకట్టు పెట్టేవాడు, మనం బదారణ పడేవాళ్ళం. బీహార్ కంటే దారుణంగా ఉండేది. బీహార్లో పింఛన్ అంతా ఈరోజు 700, మన రాష్ట్రంలో ఎట్లా 4000. జగన్మోహన్ రెడ్డి నేను 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి నవరత్నాల్లో ప్రకటించాడు. కానీ 3000 ఒకేసారి ఇచ్చాడా? ఇవ్వాల. 250 అని పెంచుకుంటా మోసం చేశాడు. అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పారు, కానీ భారతిరెడ్డి మేము అందరికి ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఆ ప్రచారంలో కూడా పాల్గొంది, చేసింది. కానీ భారతిరెడ్డి చెప్పిన మాటలకి, చేసిన పొంతలకి చెల్లదు. వాళ్ళందరూ ఏంటంటే ఓన్లీ సెట్టింగ్స్. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మనకి చాలా మేలు జరుగుతుంది. ఒక విద్యార్థిగా నేను గర్వపడుతున్నాను అలాంటి నాయకుడిని ప్రజలు కోరి తెచ్చుకున్నందుకు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలయికలతో రాష్ట్రం పురోగతిని ఆశిస్తున్నాను. అలానే అమ్మఒడి 5 సంవత్సరాలు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి? ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. తన మాట, ఎంతమంది పిల్లలు ఉంటే 5-6 కూడా ఇచ్చాడు. నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ఏమిచ్చావు? ప్రజలు ఆలోచించుకోవాలి. పన్నులు, విపరీతమైన పన్నులు. ఇది నాడు నేడు స్కూళ్ళను విధ్వంసం చేశాడు. పేదలకి ఉన్నత చదువులు కానీ, ప్రాథమిక విద్యాభ్యాసం కానీ, ఉన్నత విద్యాభ్యాసం దూరం చేశాడు. అన్నిట్లో మోసం చేశాడు, ప్రతి ఒక్క దాంట్లో మోసం చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే రాష్ట్ర నాయకుడు కనుమరుగైపోతేనే రాష్ట్రం. చంద్రబాబు నాయుడు కూడా ఒక ఇది చెప్తాను, మీరు జగన్మోహన్ రెడ్డిని టాలరేట్ చేయొద్దు. అలాంటి నాయకుడిని కటకటాలు వెనక్కి పెట్టాలి. మనకు అవసరం లేకుండా అతను చేసిన తప్పుల్ని మీరు
పోనీలే మా రాజశేఖర రెడ్డి కొడుకు అని షర్మిలమ్మ చూడు ఎట్లా మాట్లాడుతుందో. నేనైతే కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిని చాలా అభినందిస్తాను. ఆవిడ పోరాడుతున్న తీరు కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అలానే పోరాలి. మన ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కూడా చాలా అభివృద్ధిలో తన వంతు భాగస్వామ్యాన్ని కలిగిస్తున్నారు. ఆవిడకి కూడా ఆ దేవుడు ఐశ్వర్యం ఇచ్చి మరొక 5 సార్లు ఆవిడ ఎమ్మెల్యే గెలిచి ఈ పశ్చిమ నియోజకవర్గం రికార్డుని బద్దలు కొట్టాలని నేను ఆకాంక్షిస్తున్నా. అదే విడదల రజని వచ్చినట్టయితే మనకు అభివృద్ధి జరిగేది కాదు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, అమ్మ ఆట బొమ్మ, ఎక్కడ చూసినా ఆవిడ అందాలు ఆరబోసిద్ది కానీ మమ్మల్ని ఇది ఉండదు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు అలాంటి నాయకురాలను ఎన్నుకోనందుకు. గల్లా మాధవ్ గారు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలో ఏ ఒక్క పథకం కూడా హామీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు సార్? ఏ హామీ అవ్వలేదు? నిదానంగా చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు నువ్వు రాష్ట్ర అభివృద్ధి నువ్వు చంద్రబాబు నాయుడు చెన్నాళ్ళు అయింది, నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చేసావు? అప్పులు కుప్ప చేసావు. మరి అవన్నీ పూడ్చుకుంటా నీలాగా అప్పులు తేవట్లేదు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి వాడాలి. నీలాగా ప్రభుత్వ భూములు అమ్మట్లేదు కదా. నువ్వు వైజాగ్లో కట్టావు, ఎందుకు ఋషికొండ ప్యాలెస్ని బోడుగుండి చేసి పెట్టావు? ఉపయోగం ఏముంది? ఈరోజు ఇది మామూలుగా ఒక వైట్ ఎలిఫెంట్, తెల్ల ఏనుగు, అంత మించి ఏమీ లేదు. నువ్వు చేసిన అభివృద్ధి అంటే ఏమీ లేదు. నీ అవినాష్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నావు అంటే అది మీ ఇంటి గుట్టే ప్రజలందరికీ తెలుసు. ఏదో అంటారు కదా, సన్నజాతి చెట్టు కింద సంకురాత్రి అని ఆ టైప్. మీరు అన్నట్లుగానే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సానుభూతి పరులు లేదంటే వాళ్ళకి అభిమానులు చెప్తా ఉన్నారు కానీ అసలు ఏ పథకాలు అమలు కావట్లేదు. వీటి గురించి మేము ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్కి వస్తాం, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మీటింగ్లు పెడతాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, సంక్షేమాన్ని ఎత్తి చూపుతాం, ఏదైతే జరగని సంక్షేమం ఉందని చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? నీకు బాధ్యత లేదా? జీతాలు ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు రానప్పుడు జీతాలు ఎందుకు తీసుకుంటావు? నీకు బాధ్యత నువ్వు ప్రస్తావించి అసెంబ్లీలో ప్రస్తావించు, సమాధానం చెప్తారు. అసెంబ్లీ నుంచి పారిపోయావు. పులివెందుల కాన్స్టిట్యూన్సీలో నువ్వు పులి కాదు, ఇప్పుడు పిల్లి. భవిష్యత్తులో నువ్వు పులివెందుల సీటు కూడా టీడీపీ గెలిచింది. అది కడప రెడ్డమ్మనే నిలబెట్టాలి అక్కడ, లేకపోతే పులివెందుల్లో, లేకపోతే వివేకానంద రెడ్డి కూతురు, వాళ్ళిద్దరిని నిలబెట్టండి. బీటెక్ రవి కాదు, జగన్మోహన్ రెడ్డికి బీటెక్ రవి ఎందుకు పోటీ? బీటెక్ రవి కంటే వీళ్ళే పవర్ఫుల్. మహిళా శక్తి. ఇవన్నీ కాకుండా మీరు అన్నట్లుగా అంటే ప్రశ్నించట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు అన్న పాయింట్లోనే గతంలో ఏదైతే చంద్రబాబు గెలిచిన ఈ సంవత్సర కాలంలో 5 సార్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నేను సంక్రాంతి తర్వాత జనాల్లోకి వస్తా, దసరా తర్వాత జనాలకు వస్తా, దీపావళి తర్వాత వస్తానని చెప్పి ఇప్పటికీ ఒక 5 సార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడేమో తీరా అసలు ఆయన రావడం మానేసి ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, క్యాడర్ని బయటికి పంపించి మీరు గ్రామ స్థాయిలో మీటింగ్లు పెట్టండి, మండల స్థాయిలో మీటింగ్ పెట్టండి అంటున్నాడు. ఎందుకు జగన్ రాకుండా వీళ్ళని పంపిస్తున్నాడు? అతనికి మాట్లాడటానికి ఏం లేదండి, అతను ఓన్లీ తెర వెనక డ్రామాలు అంతే, అంతకు మించి ఏం లేదు. అతనికి మాట్లాడేది ఒకళ్ళు స్క్రిప్ట్ ఇస్తే చదవగలడు కానీ ఇంకోటి చేయలేడు. అతనికి జీరో నాలెడ్జ్. అతను నమ్ముకున్న అధికారులు, కార్యకర్తలు బలైపోయారు ఈరోజు. అదే చంద్రబాబు నాయుడు నమ్ముకున్న కార్యకర్తలు, అధికారులు ఎవరు బలవల. ఈరోజు అధికారులు అంత దిగజారటానికి కారణం ఏంటి? అతను నమ్ముకోవటం వల్లనే. నేనున్నానన్నాడు. ఒక సినీ నటిని కానీ వీళ్ళందరినీ జీవితాలు ఎంత నాశనం చేశాడు. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు ఆయన పైన వేస్తున్నటువంటి ఆరోపణలే అంటున్నారు. ఆరోపణలు 100%. చంద్రబాబు నాయుడు చాలా నిజాయితీ పరుడు. ప్రతి సంవత్సరం తన ఆస్తిపాస్తులు, మరి జగన్మోహన్ రెడ్డికి అన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అన్ని లక్షల కోట్లు లేవు కదా. స్వతహా తను పేద రైతు కుటుంబంలో ఇచ్చాడు. ఎన్టీ రామారావు గారు వాళ్ళ కూతుర్ని ఇచ్చాడు. సరే, అట్లా సంక్రమించింది. కానీ ఈలాగా ఒక నాన్న హయాంలో కోట్లకి పడగలెత్తలేదు కదా. అవునా కదా? నాన్నకి పడగలెత్త ఆ సీక్రెట్ అందరూ కోట్లకు పడగెత్తారు. మరి నువ్వు అంత సంపాదించావు, నీకు 2 ఆడపిల్లలు కదా, నువ్వు అనుభవించేది లేదు కదా. చంద్రబాబు నాయుడు ఈరోజు పీస్ఫుల్గా నిద్రపోతున్నాడు. నువ్వు నిద్రపోగలవా? పోలేవు. నువ్వు పోలేవు, ఎందుకంటే నీకు ఆ డబ్బు పిచ్చి బాగా ఉంది. నువ్వు అన్ని కోట్లు వెదజల్లావు, మరి ఎందుకు గెలవలేకపోయావు? నువ్వు మద్యం ట్యాంపరింగ్ చేశారంట. ఈవీఎం ట్యాంపరింగ్ కాదండి, అదేమి లేదు. అదంతా ఒక ఆరోపణ మాత్రమే. ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే మరి వెళ్ళొచ్చుగా కోర్టుకి, సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళేసి ఈవీఎంలో మన ప్యాడ్స్ ఉంటాయి కదా, ఈవీ ప్యాడ్ లెక్కించమని అడగొచ్చు కదా. ఎందుకు అడగలేకపోతున్నావు? అది అంతా తప్పు. జగన్మోహన్ రెడ్డి ఆరోపణలకి ఇది లేదు. అతను ఒక ఫేక్ లీడర్, అతను ఒక గజ దొంగ. ప్రజలు గుర్తించారు కాబట్టి ఇంత భారీ మెజార్టీతో కూటమిని గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పాడు. 151లో ఏం చేశారు? 5 ఎగరగొట్టేది 11 ఇచ్చారు. 11 11 ఆటగాడు. 11 అంటే ఏంటి చెప్పండి? బై ప్లేయర్. అవునా కదా? అంతే. అతను అసెంబ్లీకి పనికిరాడు, అతను ఒక నాయకుడిగా పనికిరాడు, అతను ఒక ఫేక్ లీడర్.